మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సూర్య రాగానే వచ్చేసారా సార్? మీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను. వీడియో ఉందని చెప్పారు కదా సార్! త్వరగా ఆ వీడియో ఇచ్చేసేయండి సార్. నేను వెళ్ళాలి సార్ పెళ్లి మండపానికి. వెళ్ళడం కోసం ఇంట్లో అందరూ రెడీ అయిపోయి ఉన్నారు సార్. ఈ సమయంలో నేను కనుక కనిపించకపోతే పెద్ద గొడవలయిపోతాయి సార్. త్వరగా ఇచ్చేయండి సార్. నేను మా నాన్నకి ఆ వీడియో వెంటనే చూపించాలి సార్. ఇప్పటికే మా నాన్న నా మాటలు అస్సలు నమ్మటం లేదు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో మీకు అర్థం కావటం లేదు. అదేంటి సార్ నేను ఇంత మాట్లాడుతున్నా మీరు ఇంకేమీ మాట్లాడడం లేదు. త్వరగా ఆ వీడియో ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి. నేను వెళ్ళాలి సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటే ఆ వీడియో లేదు రామలక్ష్మి అని శౌర్య అనగానే రామలక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ వీడియో లేకపోవటం ఏంటి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పినట్లే నేను వాడి దగ్గరికి వెళ్ళి ఈ ల్యాప్‌టాప్ అయితే తీసుకొచ్చాను రామలక్ష్మి. ఇందులో ఆ వీడియో అయితే లేదు అని ల్యాప్‌టాప్‌ని రామలక్ష్మి చేతికి ఇవ్వగానే రామలక్ష్మి కూడా ఫోల్డర్‌లన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. అయితే అందులో ఎటువంటి వీడియో కూడా ఉండదు. ఏంటి సార్ వీడియో ఉందని చెప్పారు కదా! ఇప్పుడు లేదని చెప్తున్నారు ఏంటి సార్? ఏంటి సార్ ఇదంతా కూడా? ఇప్పుడు ఆ వీడియో లేకపోతే ఎలా సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏమో రామలక్ష్మి నేను కూడా ఉందనే అనుకున్నాను. ఇప్పుడు లేదు రామలక్ష్మి అని శౌర్య ఆ ల్యాప్‌టాప్‌ని తీసుకొని మళ్ళీ బ్యాగ్‌లో పెట్టేసుకుంటాడు. సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? వీడియో లేకపోవటం ఏంటి సార్? మీరు ఫోన్ చేసి ఆ వీడియో ఇస్తానని చెప్పటంతో నేను ఆచికి మా అమ్మకి ఆ వీడియో ఆధారం తీసుకువస్తాను. నాన్నకి చూపిస్తాను. నాన్న నన్ను అర్థం చేసుకునేలా చేస్తానని చాలా ధీమాగా ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు మీరేమో వీడియో లేదని చెప్తున్నారు. సార్ నా పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సార్. మీకు దండం పెడతాను సార్. ఆ వీడియో నాకు ఇచ్చేయండి సార్. ఇప్పుడు నేను ఆ వీడియో లేకుండా అక్కడికి వెళ్ళాననుకో మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను సార్. మీ మీద ఉన్న ప్రేమతో ప్రశాంత్ గురించి నేను అబద్ధాలు చెప్తున్నానని మా నాన్న, బాబాయ్ నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. సార్ ఆ వీడియో చూపిస్తేనే మా నాన్న నన్ను నమ్ముతారు సార్. మా నాన్న నన్ను ఎంతలా అసహించుకుంటున్నారో తెలుసా సార్? మా నాన్న నాతో కనీసం మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు. నేను మీ ప్రేమకు దూరం అయిపోయినా బ్రతకగలను కానీ, మా నాన్న నన్ను జీవితాంతం ఇలా అసహించుకుంటూ నాతో మాట్లాడకపోతే నేను జీవించలేను సార్. జీవించలేను. మీ ప్రేమ దూరం అయిపోయినా పర్వాలేదు సార్. మా నాన్న మాత్రం మునుపట్ల నాతో ప్రేమగా ఉండాలి. నన్ను అర్థం చేసుకోవాలి. నాతో మాట్లాడాలి. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఆ వీడియో నాకు ఇచ్చేయండి సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ అని రామలక్ష్మి శౌర్య కాళ్ళని పట్టుకొని మరీ బతిమలాడుతూ ఉంటుంది. శౌర్య కాళ్ళు వదలకుండా రామలక్ష్మి గట్టిగా పట్టుకొని, చెప్పండి సార్ ఆ వీడియో ఎక్కడ ఉందో చెప్పండి సార్. నాకు ఇవ్వండి సార్. మీకు దండం పెడతాను సార్. కాళ్ళు కూడా పట్టుకున్నాను కదా సార్ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య, రామలక్ష్మి లే రామలక్ష్మి నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆ వీడియో నా దగ్గర లేదు రామలక్ష్మి అని శౌర్య అరుస్తూ ఉంటాడు. సార్ అలా మాట్లాడకండి సార్. మీకు దండం పెడతాను. ఆ వీడియోనే నాకు శ్రీరామ రక్ష సార్. ఆ వీడియోనే ఇప్పుడు నా జీవితాన్ని కాపాడుతుంది సార్. లేకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. మీరు ఆ వీడియో ఉందని చెప్పారు కదా సార్. మీరు ఆ వీడియో చూసారు కదా సార్. చూసే కదా సార్ ఉందని నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి ఆ వీడియో ఇప్పుడు మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉందో చెప్పండి సార్. అక్కడికి వెళ్లి నేను తీసుకుంటాను అని రామలక్ష్మి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. నా దగ్గర లేదు రామలక్ష్మి ఆ వీడియో అని మళ్ళీ శౌర్య అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేదు సార్ ఆ వీడియో మీరు చూసారు కాబట్టి ఉందని చెప్పి కాల్ చేశారు కదా సార్. ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఎందుకు సార్ ఇలా అబద్ధాలు చెప్తున్నారు? మీరు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నారని నాకు అర్థం అయిపోతుంది సార్. నిజం చెప్పండి సార్. ఆ ల్యాప్‌టాప్ ఉందంటే వీడియో మీ దగ్గర ఉండే ఉండాలి కదా! మరి ఇప్పుడు ఎందుకు లేదని చెప్తున్నారు? ఆ వీడియోని ఏం చేశారో చెప్పండి సార్ చెప్పండి అని రామలక్ష్మి శౌర్య చేతుల్ని పట్టుకొని ఊపేస్తూ చెప్పండి సార్ అని నిలదీస్తూ ఉంటుంది. దాంతో శౌర్య ఆ వీడియోని నేనే డిలీట్ చేసేశానని నిజం చెప్పేస్తాడు. ఏమంటున్నారు సార్? వీడియో డిలీట్ చేశారా? అని రామలక్ష్మి షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. అవును రామలక్ష్మి. ఆ వీడియో కనుక మీ నాన్న చూస్తే ప్రశాంత్ ప్రాణాలు తీసేస్తాడు. మా అమ్మ వచ్చి నన్ను ప్రాధేయపడడంతో నేను ఆవిడ బాధని చూసి తట్టుకోలేక ఆ వీడియోని నేనే డిలీట్ చేసేశాను అని శౌర్య అసలు నిజం చెప్పేస్తాడు. దాంతో రామలక్ష్మి ఉన్నపళంగా కుప్పకూలిపోయి తల కొట్టుకుంటూ ఉంటుంది. అలా చేతులతో తల కొట్టుకుంటూ, అయ్యో దేవుడా! ఇప్పుడు ఆ వీడియో లేకపోతే ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు మా నాన్నకి ఏం చూసి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించాలి? అయ్యో! వీడియో ఆధారం లేకపోతే మా నాన్న నా మాటలు నమ్మడు కదా! అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. సారీ రామలక్ష్మి అని శౌర్య అంటాడు. అంతా చేసిందంతా చేసేసి వీడియో డిలీట్ చేసేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా సార్? మీరు నాకు మొదటి నుంచి ద్రోహం చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించినందుకు అప్పుడు మీ తమ్ముని కోసం నాకు ద్రోహం చేశారు. ఇప్పుడు మీ తమ్ముడి ప్రాణాలు కాపాడడం కోసం వీడియోని డిలీట్ చేసి మళ్ళీ నాకు ద్రోహం చేశారు. నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినందుకు నాకు మంచి బహుమానం అందించారు సార్. నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. నాకు ద్రోహం చేస్తూనే ఉన్నారు సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది.
రామలక్ష్మి అలా ఏడుస్తూ వెళ్ళగానే శౌర్య కూడా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ప్రశాంత్, ప్రభాస్ ఫ్రెండు ముగ్గురు ప్రమీల వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రే మీ వల్లేరా ఈ టెన్షన్స్ అన్నీ కూడా అని ప్రశాంత్ అంటాడు. రే అందుకే కదరా ఇంట్లో కాపురం పెట్టించుకోవాల్సిన నేను ఇక్కడికొచ్చి నీకోసం ఇలా వెయిట్ చేస్తున్నాను అని ప్రభాస్ అంటాడు. ఇదిగో వీడి వల్లే ఇదంతా జరిగింది అని ప్రభాస్ ఫ్రెండ్ని నిందిస్తూ ఉంటాడు. సరేలేరా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు శౌర్య ఆ వీడియోని డిలీట్ చేస్తాడంటావా? మీ అమ్మ వాళ్ళు ఆ పని పూర్తి చేసుకువస్తారా అని ఫ్రెండ్ అంటే, అందుకే కదా నేను కన్నీళ్లు పెట్టుకొని మరి వాళ్ళని అక్కడికి పంపించాను. మా అమ్మ ఖచ్చితంగా పని పూర్తి చేసుకునే ఇంటికి వస్తుంది అని ప్రశాంత్ అంటాడు. ఏమో శౌర్యం చూస్తుంటే, నా దెబ్బలు చూస్తుంటే నీకు అర్థం కావటం లేదా వాడు ఎంత కోపంగా ఉన్నాడో నాకు డౌటే అని ప్రభాస్ అంటాడు. అప్పుడే ప్రమీల భర్త ఇద్దరు ఇంటికి రాగానే, అమ్మ వాడు ఆ వీడియోని డిలీట్ చేశాడా చెప్పమ్మా చెప్పు అని ప్రశాంత్ అంటే, ఆ వీడియోని డిలీట్ చేయకుండా నేను ఇంటికి వస్తానా? నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నా బాధ చూడలేక వాడు వీడియోని డిలీట్ చేసేశాడు అని ప్రమీల చెప్పగానే ప్రశాంత్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. రే నీకు బుద్ధుందా? మీ అమ్మ కన్నీళ్ళని చూసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నానే అని వాడు బాధగా ఆ వీడియోని డిలీట్ చేసేశాడు. తప్పులన్నీ నువ్వు చేస్తే బాధ శిక్ష వాడు అనుభవిస్తున్నాడు అని ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ని తిడుతూ ఉంటాడు. మీరేంటండి శౌర్య గురించి ఆలోచిస్తున్నాడు? వీడు తప్పు చేసినా కూడా రామలక్ష్మిని పెళ్ళైతే చేసుకుంటానని చెప్తున్నాడుగా అని ప్రమీల అంటుంది. రే ఆ పిల్ల మీద నువ్వు బలవంతం చేయబోయావు. పెళ్ళైన తర్వాత నీతో శుద్ధంగా ఎలా మనశ్శాంతిగా కాపురం చేస్తుంది అనుకుంటున్నావు అని ప్రశాంత్ వాళ్ళ నాన్న అనడంతో, నాన్న ఒక్కసారి పెళ్ళవని అదంతా నేను చూసుకుంటాను కదా, రామలక్ష్మిని నేను నా వైపు తిప్పుకుంటాను అని ప్రశాంత్ అంటాడు. అసలు బుద్ధుందారా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయినా నా కొడుకు చేసిన పనికి ఇప్పుడు నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఆ వీడియో బయటికి వచ్చి ఉంటే ఈ పాటికి రఘురాం గారి చేతిలో నీ ప్రాణాలు పోయి ఉండేటివి. ఇదిగో మీ అమ్మ నిన్ను ఇలా వెనకేసుకు రాబట్టి బయట ఉండవలసిన నువ్వు ఇలా ఇంట్లో ఉండి బ్రతికిపోతున్నావు. ఇంట్లో ఉండవలసిన నా కొడుకేమో అలా బయట ఉన్నాడు అని అంటే, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మండపానికి శుభమ్మ పెళ్లి కోసం వెళ్తుంటే చావడం అది ఇది మాట్లాడుతున్నారని ప్రమీల అంటుంది. అవునే వీడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోతున్నాడు. లేకపోతే వీడు చేస్తున్న పనులకి జనాలు బయట ఉండి ఉంటే వీడిని ఎప్పుడో చంపి పారేసి ఉండేవారు అని ఆయన అంటాడు. నా కొడుకు వేసిన భిక్షరా ఇప్పటి నుంచి నువ్వు బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా అని శౌర్యని వాళ్ళ నాన్న మెచ్చుకుంటూ ఉంటాడు. రే ఈయన ఇలాగే మాట్లాడతారు, మనం మండపానికి బయలుదేరి వెళ్ళాలి పదరా ప్రశాంత్ అని ప్రమీల అంటోంది. అప్పుడే ప్రమీల తరపు బంధువులు, అక్క మండపానికి బయలుదేరి వెళ్దామా అని అంటే, మీరందరూ ఇంటి దగ్గరే ఉండాలి. మా 2 కుటుంబాలు మాత్రమే పెళ్లి దగ్గర ఉండాలని అన్నయ్య గారు మరీ చెప్పారు. ఇప్పుడు మీరంతా వస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. నా కోడలు ఇంటికి వచ్చే లోపల మీరు ఎర్రనీళ్ళు అన్నీ కూడా రెడీగా ఉంచండి అని చెప్పడంతో, ఓ పెళ్లికి మేము రాకూడదా? సరేలే ఇక్కడే ఉంటాము అని ఆ ముత్తైదువులు చెప్తూ ఉంటారు. అమ్మ నేను రెడీ అమ్మ బయలుదేరి వెళ్దామని ప్రశాంత్ అంటాడు. ఇంటి దగ్గర రఘురాం వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఇంటికి వస్తూ ఉంటుంది. రామలక్ష్మి లోపలికి రాగానే, రామా వచ్చేసావా? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ప్రశాంత్ తప్పు చేశాడని నువ్వు ఆధారం చూపిస్తే నీకు శౌర్య సార్కి పెళ్లి చేస్తానని పెద్దనాన్న నాకు మాటిచ్చాడు. నువ్వు ఆ ఆధారం తీసుకొచ్చావు కదా రామా, వెళ్ళు పెద్దనాన్నకి చూపించు రామా, ఇక మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఆది చెప్తుంటే, అవును రామా అని జానకి కూడా రామలక్ష్మి కన్నీళ్ళని తుడుస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఒక్కసారిగా రఘురాం కాళ్ళని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న అని అలా ఏడుస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి రఘురాం కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి నాన్న, ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపించటానికి ఆధారం తీసుకురావటానికి వెళ్ళాను నాన్న, కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు నాన్న. నేను ఆధారాన్ని తీసుకురాలేకపోయాను నాన్న, కానీ నేను చెప్తున్నది నిజమే నాన్న. ప్రశాంత్ తప్పు చేశాడు. శౌర్య సారు ఏ తప్పు చేయలేదు నాన్న. నా మాట నమ్మండి నాన్న, నేను అబద్ధాలు చెప్పటం లేదు నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటుంది. అయితే రఘురాం ఉన్నట్లుండి పగలబడి నవ్వుతూ ఉంటాడు. చూసావా జానకి, వింటున్నావా ఆద్య, వింటున్నావా శివరాం, ఎవరు నా కూతురు అమాయకురాలని చెప్పింది? అది ఒకప్పుడు. ఇప్పుడు నేను చూసిన సంబంధాన్ని కాదని దానిని చెడగొట్టాలని ఆ అబ్బాయిని దుర్మార్గుని చేయాలని చూసింది. సాక్ష్యం ఆధారం అంటూ వాళ్ళమ్మని ఆచెని కూడా నమ్మించింది. ఇదిగో పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఇప్పటికీ నన్ను కూడా నమ్మించాలని ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ రఘురాం పగలబడి నవ్వుతూ, ప్రేమ లవ్ ఎవరి మీద ఉన్న ప్రేమ ఈ నాన్న మీద లేదా? మన కుటుంబం మీద లేదా? కోచ్ శౌర్య సార్, కోచ్ సార్ వాడుంటే చాలు, నేను ఈ ఇండ్లు ఎవరు కూడా నీకు అవసరం లేదు అంతే కదమ్మా అని రఘురాం అలా అడుగుతూ ఉంటే రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది.